ప్రేమగల ప్రియమైన పరిశుద్ధుడమైన సజీవమైన నిజమైన నిత్య జీవం కలిగిన సత్యదేవుడమైన అవకాశం ఉంటున్న అంతటా అన్ని సమయాల్లో ఉన్న మా పరలోక తండ్రి యేసుక్రీస్తు ప్రభు నామమును బట్టి హృదయపూర్వకమైన కృతజ్ఞతకి ఆరాధన చెల్లిస్తూ మీ పాలనలు చెప్పుకుంటున్నాం. కొత్త సమయాన్ని ఆరాధించుకోవడానికి ఇచ్చిన కుటుంబం బట్టి మీ వర్ణాలు వాళ్ళు పాల్గొనగా చదువుకునే లేఖన వాళ్ళ ద్వారా మాతో మాట్లాడారు. మీ వెళ్ళని స్వరాన్ని వినిపించండి. వాక్యం వెళ్ళి రీతితో వెలుగు మాలో తీసుకున్నారు. పాప గ్రహించిన విశ్వాస ముందుకు నడిచిపోయిన కార్యక్రమం ముందు నడిపింది. మా సహవాసం ఎంత దూరంకరంగా చేయండి. సమృద్ధిసారిని నాకు అన్వయించి మీ వాళ్ళకు వచ్చినగా కోరుతుంది. యేసునామమున స్తుతించి ప్రార్థించున్నాము తండ్రి. మార్కు సువార్త 1వ అధ్యాయము 40వ వచనం నుండి 45 వరకు. ఒక కుష్ఠరోగి ఆయన వద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాలుని నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా ఆయన కనికరపడి చేయి చాపి వారిని ముట్టి నాకు ఇష్టమే నీ శుద్ధిలో కమ్మని వారితో చెప్పాను. వెంటనే కుష్ఠరోగము వారిని విడిచాను కనుక వారు శుద్ధుడాయను. అప్పుడు ఆయన ఎవరితోనూ ఏమీ చెప్పకూర్చుని కానీ నువ్వు వెళ్ళి వారికి సాక్షాత్మై నీ దేవుడు యాజకునికి కనపరుచుకొని నువ్వు శుద్ధులైనందుకు మోషే నియమించిన కానుకలను అర్పించమని వారికి ఖండితంగా ఆజ్ఞాపించి వెంటనే వారిని పంపివేశాను. 45 అయితే వాడు వెళ్ళి దాని గురించి విస్తారంగా ప్రకటించడం ఆ సంగతి ప్రచురం చేయటం ఆరంభించాను కనుక ఆయన ఇక పట్టణంలో బహిరంగంగా ప్రవేశింపక వెలుపల అరణ్యంలో ప్రదేశంలో ఉండేను. నలుదిక్కుల నుండి జనులు ఆయన ఎదుకు వచ్చుతుంది. 40వ వచనం. ఒక కుష్ఠరోగి ఆయన ఎదుకు వచ్చి ఆయన ఎదుట మోకాలుని నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చేయగలవని ఆయనతో చెప్పాను. కుష్ఠరోగుల గురించి చాలాసార్లు మనం విన్నామనుకుంటా. ఇక్కడ పురాతన కాలంలో ఈ కుష్టు వ్యాధి పెద్ద వ్యాధి వ్యాధి అన్నవాళ్ళు. అంటే ఈ కుష్టు చాలా భయంకరమైనది. కుష్టు భయంకరమైనది. ఎందుకంటే కుష్టు వ్యాధి కలిగిన వారికి ఆ దినాల్లో డాక్టర్స్ దాన్ని బాగు చేసేవారు లేరు. అయితే ఈ కుష్టు వ్యాధిలో ఉన్న లక్షణాలు ఏంటంటే ఒక వ్యక్తికి 38 సంవత్సరాలు లోపల కుష్టు వ్యాధి కలిగి కొనసాగుతున్నారు. అట్టి పరిస్థితిలో 38 సంవత్సరాల తర్వాత వ్యాధి బయటపడింది. ఎట్టుబడుతుంది చెప్పండి? బయటపడింది. కనుక తుదికి బయటికి వచ్చిన వారిని ఏం చేసినారు? కుష్టు వ్యాధి కలిగిన వారు వెంటనే వెలుబడికి పంపిస్తారు. తన సొంత కుటుంబమైన భార్య పిల్లలైనా మరి ఎవరైనా సరే ఈ కుష్టు వ్యాధి ఎవరికైతే ఉంటుందో వారిని ఇంట్లో కానీ వెలుపట కానీ ఆయన పడుకునే పడక వేరు, తినే తిండి వేరు, ప్లేట్ వేరు, ఈవెన్ భార్య పిల్లలతో కూడా కలిసి ఉండే ధన్యత లేని పరిస్థితిలో కొనసాగుతాడు. ఇప్పుడు ఈ కృత్యరాగం కలిగిన వాడు. ఆ విధంగానే
తన పాపము లోపల కప్పుకొని అనేక దినములు ఏం చేస్తారు? కాలయాపన చేస్తూ వారు జీవిస్తూ ఉంటారు. పాపము దేవుడు తన పాపము ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు ప్రభు కనికరించి క్షమిస్తాడు. అయితే అనేకులు వారి పాపములు కప్పు పెట్టి ఏం చేస్తారు? టైం పాస్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అంటే ప్రభు మాట్లాడుతూ వచ్చినప్పటికీ వారిని వింటారు, గ్రహిస్తారు, కానీ అంగీకరించారు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టారు, మారుమంచు పొందరు. అందుకే ఏమంటారు? తమ పాపములను కప్పుకొని దీర్ఘకాలం అపాయంలోనే జీవిస్తారు అంటారు. కనుక ఇంకొక మాట చూడండి, సామెతల గ్రంథము 28 అధ్యాయం. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. ఏం చేస్తాడు? కనికరము పొందును. కనుక అతిక్రమములు ఏం చేస్తారు? దాచిపెడుతూ ఉంటారు. చాలా కాలం వరకు మనుషుల యొక్క నీతిమంతులుగా, యోగ్యులుగా, పవిత్రులుగా కనపరుచుకుంటారు. కానీ దేవుని దృష్టికి వారు తమ నిజస్థితిని గుర్తించి పాపం ఒప్పుకొని విడిచిపెట్టిన వారుగా కొనసాగుతారు. అందుకే మనకు బాగా తెలిసిన వాక్యం మొదటి యోహాను పత్రిక 1 అధ్యాయము 9వ వచనం. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఏం చేయాలంట? మన పాపములను ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనను పవిత్రులనుగా చేయను. కనుక ఎవరైనా సరే ఇంకా మీరు మారుమనసు పొందకపోతే, మీరు పాపములను ఒప్పుకొని విడిచిపెట్టకపోతే, మీరు ప్రభువును రక్షకుడుగా అంగీకరించకపోతే, వెంటనే ఆ ప్రభు మనతో మాట్లాడుతున్న వెంటనే అంగీకరించి మన నిజస్థితిని గుర్తించి మన జన్మకర్మను ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఎందుకు? ప్రభు మనతో మాట్లాడుతుండగానే అంగీకరించి విడిచిపెట్టాలి. కారణం ఏంటి చెప్పండి? ఎవరికి ఎప్పుడు మరణం సంభవిస్తూ మనకు తెలియదు. అవునంటారా? తెలియదు. కనుక ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగానే, మనను ఆయన స్వరం వింటూ ఉండగానే వెంటనే విధేయత చూపించాలి. మనం జన్మకర్మ పాపం ఒప్పుకొని విడిచిపెట్టాలి. యేసు రక్తముతో మన పాపం కడుక్కొని పరిశుద్ధిగా తీర్చబడాలి. కారణం ఏమిటంటే, మరణము ఎప్పుడు ఎవరికి ఏం సంభవిస్తుందో మనకు తెలియదు. ఆయన రాకడ బహు సమీపంగా ఉంది. ప్రభు రాకడ బహు సమీపంగా ఉంది. ఆయన రాకడకు గుర్తులు ఏం చెప్పండి? అక్కడక్కడ భూకంపములు, అవునా, యుద్ధములు, పోరాటములు. ప్రతి దేశం కూడా ఇప్పుడు వారి వారి బలాన్ని చూపించుకుంటూ ఉన్నారు. విన్నారా? ఏం చేస్తున్నారు? వారు సిద్ధం చేసుకున్నటువంటి బాంబులు ఏవైతే ఉన్నాయో, ఆయుధాలు ఏవైతే ఉన్నారో వారు చూపించుకుంటూ ఎంతో నష్టాన్ని కలిగిస్తున్నారు. వీటన్నిటికీ సూచనలు ప్రభు ముందుగానే చెప్పారు. యుద్ధములు, పోరాటములు, అసమాధానం, ఐక్యత లేని జీవితం, మరియు ఇంకా తుఫాన్లు ఇవన్నీ సంభవిస్తున్నాయి. కనుక మనం ఇంకా నిర్లక్ష్యంగా ఉండకూడదు. ప్రభు మనతో మాట్లాడుతుండగానే మన నిజస్థితిని గుర్తించి, మరి మన పాపను ఒప్పుకొని విడిచిపెట్టి యేసు రక్తంతో మన పాపాలు కడుగు పరిశుద్ధులుగా చేయబడాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. అందుకే అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు. అవునంటారా? వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. కనుక పుస్తు చాలా భయంకరమైంది. లోపల కొన్ని సంవత్సరాలు ఉంటుంది. అది బయటికి ఎప్పుడు వస్తుంది చెప్పండి? మనిషి యొక్క ఆకారము, రంగు అన్నీ మారిపోతాయి. లోపల ఆరంభిస్తుంది. ఆ తర్వాత
కొంతకాలానికి అనంతట తానే వెలుబడికి కనబడుతూ ఉంటాడు. అవునంటారా లేదా? అది ఎక్కువైందంటే ఏం చేస్తుంది? ఆ క్రిములు మనిషి యొక్క దేహాన్ని అంతా కూడా తినేస్తుంటాయి. కాళ్ళు చేతులు వికారం అయిపోతాయి, మరి ముఖమంతా వికారంగా అయిపోతాయి, అవయవులన్నీ రాలిపోతాయి, జీవ రక్తంతో కారుతూ ఉంటుంది. అలాంటి సమయాల్లో ఏం చేస్తారు? దగ్గర రాణిస్తారా? రేటు వేరు, బిస్తర్ వేరు, ఇల్లు వేరు, పడక వేరు, అన్నీ కూడా ఏం చేస్తారు? అది చేస్తారు. కనుక ఈ కుచ్చు వ్యాధి మనం దూరం చేస్తుంది. మొదటిగా కుష్ఠరోగము చాలా మోసకరమైనది, అది భయంకరమైనది. ఆ విధంగానే పాపం అనే కుష్ఠు మనలో ఉన్నట్లయితే మనం ఎప్పుడు ఏం సంభవిస్తుందో తెలియదు కనుక ఏస్తున్నామురా ఆ ప్రియప్రభు ఒక్కడు మాత్రమే క్షమించి సమర్థుడు కనుక ఆయన రక్తంతో మన పాపాలకు వెంటనే కడుక్కోవాలి. ఆ వాయిదాలు వేయకూడదు. ఇది నా కొరకు కాదని కాదు, ప్రతివారు వాక్యములకు మనకు పోల్చుకొని ప్రభు ఉద్దేశించిన మరి పాపం కానీ, మృత్యువ్యాధి కానీ, ఇంకా ఆయాసకరమైన మార్పులు కానీ ఏమైనా ఉన్నట్లయితే వెంటనే క్షమించమని అడగాలి. రెండవది, కుష్టు వెళ్ళి ఒక వ్యక్తిని దూరం చేస్తుంది. యూదుల పాలకుల నుండి ఇతరులకు అపవిత్రత కలగకుండా కుష్ఠరోగులను వెలివేసే ఏర్పాటు కింద ఉన్నారు. ఆ దినాలు కుష్ఠరోగులను ఏం చేసేవారు? వెలివేసేవారే కాదు ఉన్నారు. యూదులు ఎవరైనా దేవుడు తనతో పెట్టుకున్నప్పటికీ ఇక్కడ ఏమంటారంటే, ఒక చూడండి, సంఖ్యాకాండము 5వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, ప్రతి కుష్ఠరోగిని స్రావము గల ప్రతివానిని శవము ముట్టుట వలన అపవిత్రుడైన ప్రతివానిని పాలెములో నుండి వెలివేయవలనని. ఏం చేయాలి చెప్పండి? పాలెములో నుండి వెలివేయబడాలి. దేవుడే చెప్తుంది, మనుషులు కాదు. పాలెము నుండి వెలివేయవలనని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించుము. నేను నివసించుచుండు వారి పాలెమును వారు అపవిత్రపరచుకున్నట్లు మగవారినేమి ఆడదానినేమి అందరినీ పంపివేయవలను, వారిని ఆ పాలెము వెలుపలికి వెళ్ళగొట్టవలను. వారిని ఆ పాలెము వెలుపలికి వెళ్ళగొట్టవలను. ఇశ్రాయేలీయులు అలాగు చేసిరి, పాలెము వెలుపలికి అట్టి వారిని వెళ్ళగొట్టిరి. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీయులు చేసిరి. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టుగా ఇశ్రాయేలీయులు చేసినారు. అవునా? పాలెము వెలుపల వెళ్ళాలి, వెలుగొట్టాలి. దేవుని ఆజ్ఞ. 9వ అధ్యాయము 23వ వచనం. యెహోవా మాట చొప్పున వారు తమ గుడారములను వేసుకునిరి. యెహోవా మాట చొప్పున వారు ప్రయాణము చేసిరి. ఒక్క నిమిషం. యెహోవా మాట చొప్పున వారు తమ గుడారములను వేసుకొనిరి. యెహోవా మాట చొప్పున వారు ప్రయాణము చేసిరి. మోషే ద్వారా యెహోవా చెప్పిన మాటను బట్టి యెహోవా ఆజ్ఞను అనుసరించి నడిచిరి. ఏం చేసినారు? దేవుని ఆజ్ఞను అనుసరించి నడుచుకున్నారు. కనుక మనము వెంటనే విధేయత చూపించాలి. వెంటనే కుష్ఠరోగి ఎలాంటిదో మనం చూస్తున్నాం. ప్రతి కుష్ఠరోగి పాలెములో నుండి వెలివేయవాడు. ఇశ్రాయేలులకు ఆజ్ఞాపించిన యెహోవా మోషేతో పనిచేసినాడు. కనుక అలాగే పాపి తన పాపమును బట్టి నిజ దేవుని సంధించలేక దూరస్తులై ఉన్నాడు. ఏమైనాడు? పాపి అయిన మానవుడు ఆ ప్రభు చెప్పింది వినక దూరంగా ఉంటున్నాడు. అయితే క్రీస్తు వలన పాపులకు దేవునికి సమీపస్తులుగా చేస్తున్నాం. ఆ ప్రియ ప్రభు వెలుపుట ఉన్నవారిని, దూరంలో ఉన్నవారిని ఆయన సమీపస్తులుగా చేస్తారు. చూడండి, ఇక్కడ కుష్ఠరోగి అన్నాడు, నీకు ఇష్టమైతే నన్ను బాగు చేస్తావు అన్నాడు. అంటే నాకు ఇష్టమే, శుద్ధుడు కమ్మన్నాడు. అనగానే ఆ కుష్ఠరోగి చేయి పట్టుకుంటగానే ఏమైంది? బాగుపడింది. చూడండి, వెలుపటికి
పంపు వేసిన కుష్ఠరోగి, బాలం వెలుగులో ఉన్న కుష్ఠరోగి, ప్లేటు, బిస్తరు, పడక, ఇల్లు అన్నీ కూడా వేరు చేయబడిన కుష్ఠరోగి, చీము రక్తంతో కడుక్కున్న కుష్ఠరోగిని మనం పట్టుకుంటాం. చెప్పండి, పట్టుకుంటారా? ప్రభు వారిని పట్టుకొని లేపి నాకు ఇష్టమైన జీవించుతున్నావు. ఎంత గొప్ప అంటే అసాధ్యమైన కార్యములను కూడా ఆ ప్రభు ఏం చేస్తారు? సాధ్యం చేయదు. కనుక దేవునికి దేవునికి స్తుతిస్తూ రావాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13-14 అయినను మునుపు దూరస్తులైన మీరు, మునుపు అంటే జన్మ కర్మ పాపము కోరకుండా లోకంలో కొనసాగి ప్రభువుకు, దేవునికి, సంఘానికి దూరస్తులుగా ఉంటుంది. అందుకే ఆయనను మునుపు మీరు దూరస్తులై ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఇంకా ఎవరైనా సరే క్రీస్తు రక్తంలో వారు పొందని వారిగా, పాపం ఒప్పుకొని విడిచిపెట్టని వారిగా, వారు మనసు పొందని వారిగా ఇంకా ఎవరైనా ఉన్నట్లయితే ప్రభు మనతో మాట్లాడుతున్న వెంటనే మన నిజస్థితిని తెలుసుకొని పాపం అనే కూర్చుని కడుక్కోవాలి. యేసు రక్తం ద్వారానే కడుక్కోబడతాం. కానీ ఈ లోకంలో ఎవరు కూడా శుభ్రము చేయలేదు. కనుక మనం ఏం చేయాలి? ఆయన 14 చూడండి. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్యగోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. కనుక మనం ఏం చేయాలా? పశ్చాత్తాపడాలి, మారు మనసు పొందాలి. 2వది చూడు, ఏంటి ఇది? ఈ కుష్ఠరోగం దూరం చేస్తుంది. 3వది, కుష్ఠరోగము బహు రోతగలది, రోతగల అపవిత్రమైన రోగం. ఇలాంటిది ఈ కుష్ఠరోగము రోతగల అపవిత్రమైన రోగము కలదు. ఆ రోగి పాలను వెలుపట నుండి ఎవరిని సమీపించలేక పై పెదవులు కప్పుకొని బిగ్గరగా, ఎవరైనా మంచివారు వస్తే, కుష్ఠరోగం లేని వారు కనబడితే వారు పాలకు వెలుపల్లో ఉండి ఏం చేయాలి? అపవిత్రుడను అని కేకలు వేసి చెప్పాలి. ఏమి? కుష్ఠరోగి చూడండి ఎంత అంటే ఆయన సమీపిస్తే మనకు ఏమవుతుంది? ఆ రోగం మనకు వస్తుందని చెప్పి ఏం చేయాలి? ఆ కుష్ఠరోగి కలిగినటువంటి వాడు అపవిత్రులను అని ఏం చేయాలి? దగ్గరికి రానియకుండా ఎవరైనా వస్తే ఆ మాట పలికినప్పుడు వాళ్ళు దూరం వెళ్ళిపోతారు. కనుక మన దాని ఉద్దేశం ఏంటి చెప్పండి? లేవి కాలము 13 వచ్చాడు 42 నుంచి చదవండి. అయినను బట్ట తలయందే గాని, చూడండి, బట్ట తలయందే గాని, బట్ట నొసటి అందే గాని, ఎర్రగా నుండు తెల్లని పొడ పుట్టిన ఎడల అది వాని బట్ట తలయందైనను, బట్ట తలయందైనను, బట్ట నొసటి అందైనను పుట్టిన కుష్ఠము. యాజకుడు వానిని చూడవలెను. చూడండి, ఒక్క నిమిషం. కుష్ఠరోగికి ఎన్నో రకాలు ఉన్నారు. ఇందులో పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో రకాల కుష్ఠవ్యాధులు ఉన్నారు. ఆ కుష్ఠవ్యాధి వచ్చిన వారిని పైకి మరి గుర్తులు నెరవేర్చుకోవడానికి కొన్ని గుర్తులు ఉన్నాయి ఇక్కడ. అది ఏంటి? యాజకుడు ఏం చేయాలి? యాజకుడి దగ్గరికి ఇక్కడ ఏమంటారు చూడండి, యాజకుడు వారిని చూడవలెను. ఇందులో అన్ని రకాల అర్థమవుతుంది. యాజకుడు వారిని చూడవలెను. చూసి ఏం చేస్తాం? యాజకుడు తీర్మానం చేస్తాడు. ఏమని? నీ కుష్ఠవ్యాధి ఉంది, నువ్వు బాగు చేసుకోమని చెప్తాడు. ఆ విధంగానే పాపి అయిన మానవుడు తన వాక్యం ద్వారా మన నిజస్థితిని తెలియజేసినప్పుడు మనం వెంటనే ఆ పాపమును యేసు రక్తంతో కడుక్కొని బాగు చేసుకోవాలి. ఇది యాజకుడి పని. యాజకుడు ప్రతి వారిని పరీక్షిస్తూ ఉంటాడు. ఎవరు
మరి నీతిమంతులో ఎవరు పాపులో, ఎవరు పరిశుద్ధులో, ఎవరు ఒప్పుకున్నారో, ఎవరు ఒప్పుకోలేదో, ఎవరు ముఖస్థుతి చేస్తున్నారో, వేషం వేసుకొని మరి దేవుడి నీతిమంతులముగా పరిశుద్ధులముగా దేవుడి పరిశుద్ధ సంఘంలో కొనసాగుతారు. కానీ వారు పాపమనే కుర్చీలు కడుక్కోవడానికి ఇష్టపడరు. వారు తీర్మానం పొడిగిస్తూనే ఉంటారు. అట్లు పొడిగిస్తూ ఉన్నప్పుడు యాజకుడు ఏం చేస్తాడు? పరీక్షిస్తాడు. పరీక్షించి నువ్వు మారు మనసు పొందలేదు, నువ్వు పలానా పాపం చేస్తున్నావు, ఇప్పుడే నువ్వు మారు మనసు పొందు, నీ పాపం ఒప్పుకొని విడిచిపెట్టు అని యాజకుల ద్వారా, సేవకుల ద్వారా తను మనతో మాట్లాడుతూ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? వెంటనే వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఇంకా అంటాడు, కుష్ఠము దేహ చర్మమందు కనబడినట్లు, కుష్ఠము దేహ చర్మమందు కనబడినట్లు, ఆ పొడవాపు చూపునకు కూడా వాపు చూపునకు వాని బట్ట తల ఎందైనను, బట్టల తలపైనను వాని బట్ట నొసటి ఎందైనను, బట్ట నొసటి ఎందైనను ఎర్రగా నుండు తెల్లని పొడైన ఎడల వాడు కుష్ఠరోగి, వాడు అపవిత్రుడు. కుష్ఠరోగి అంతా ఇలాంటి వాడు, వాడు అపవిత్రుడు. గుర్తులు నెరవేర్త యాజకుడు పరీక్షించినప్పుడు పై లక్షణాలన్నీ గుర్తులు నెరవేరుతూ ఉన్నప్పుడు అప్పుడు ఏం చేయాలా? నువ్వు బాగు చేసుకో, నీ రోగాన్ని లేదా ఇతరులకు అంటకుండా నువ్వు పాలెం వెలుపల ఉండాలి. పాలెం వెలుపల ఉన్న నువ్వు తిరుగుతూ ఉన్నప్పుడు మంచివారు దగ్గరికి వెళ్తూ వచ్చినప్పుడు ఆ పుత్రుడు ఏం చేయాలి? అపవిత్రులను అపవిత్రులు అంటారని చెప్పండి. మారు మంచి పొందనలు, పాపంలో ఒప్పుకొని విడిచిపెట్టినలు, మరి ప్రభువును రక్షకుడు అంగీకరించని వాళ్ళు నేను అపవిత్రులను అపవిత్రాలు అంటారా? మారు మంచి పొందని మనము అపవిత్రులను అపవిత్రాలు చెప్తామా? చెప్తారా? నోటితో మనం చెప్తాం. యాజకుడు దాన్ని చూసి మీకు ఇలా నిజస్థితి తెలియజేసినప్పుడు ఏం చేస్తాం? నన్ను గురించి చెప్తున్నాడు అంటాం. చూడండి, నన్ను గురించి చెప్తున్నాడంటే పాప గుర్తుతో ఉన్న వారికి వారి రోగం వారికి గుర్తు చేసి బాగు చేయడం మంచిదా, లేకపోతే కప్పు పెట్టడం మంచిదా? కనుక మన జీవితంలో ప్రభు మనకు ఏదైతే తెలియజేస్తాడో దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి. వాడు కుష్ఠరోగి, వాడు అపవిత్రుడు. వాడు బొత్తిగా అపవిత్రుడని నిర్ణయింపవలెను. ఏంటి? బొత్తిగా అపవిత్రుడని నిర్ణయింపవలెను. వాని కుష్ఠము వాని తలలో, కుష్ఠము వాని తలలో ఉన్నది. ఎక్కడున్నది? వాని తలలో ఉన్నది. చూడండి, పాపి అయిన మానవుని పోల్చుకొని ఆ పాపము మన లోపల ఉన్న హృదయం ఆంతర్యంలో ఉన్నది. ఆ ప్రభు చూస్తూ ఉన్నాడు. ప్రభు మనం ఇప్పుడు ఆరాధన సమయంలో చూశాం కదా, ఆయన కలుగుతుంది లోకమంత సంచారము చేస్తూ ఉన్నది. కనుక ప్రభు మనుషులు కాదు చూసేది, దేవుడే మనం చూసి పరీక్షిస్తున్నాడని గ్రహించి మనం ఏం చేయాలి? అలా పాపి పరిశుద్ధుడై దేవుడి దగ్గరికి రావాలంటే ఏం చేయాలి చెప్పండి? యోగు 15:16 చూడండి, 14 నుంచి చదవండి. శుద్ధుడవుటకు నరుడు ఏపాటివాడు? తమంతట తాము శుద్ధులవుతాడా? పైకి కనబడే పాపం మానుకోవచ్చు, కానీ జన్మ పాపాన్ని ఏ మానవుడు, ఏ డాక్టరు, ఏ బోధకుడు, ఏ పూజారి, ఏ మాంత్రికుడు ఎవరు కూడా తీర్చివేయాలి లేదు. అవునంటారా? అందుకే శుద్ధుడగుటకు నరుడు ఏ పాటివాడు? నిర్దోషుడగుటకు స్త్రీకి పుట్టినవాడు ఏ పాటివాడు? ఆలోచించుము. ఆయన తన దూతల యందు నమ్మిక ఉంచాడు. ఆకాశ వైశాల్యము ఆయన దృష్టికి పవిత్రము కాదు. చూడండి, సృష్టి అంతా కూడా ఆయన దృష్టికి ఏంది? పవిత్రమైనది కాదు. అంటే దాని అర్థం ఏంటి? మనము ఆయన వెలుగులోనికి వచ్చినప్పుడు మన నిజస్థితిని చూపించుతారు. వాక్యం అనే అర్థం యొద్దకు వచ్చినప్పుడు మన పాప లక్షణాలు మన నిజస్థితిని ఆయన చూపిస్తూ వచ్చినప్పుడు దాన్ని వెంటనే ఏం చేయాలా? సరి చేసుకోవాలి. అవునంటారా లేదా? మనము అర్థం దగ్గరికి ఎందుకు వెళ్తాం చెప్పండి? అర్థం దగ్గరికి ఎందుకు వెళ్తాం? మన నిజస్థితిని తెలుసుకోవడానికి, సరి చేసుకొని వెంటనే కడుక్కోవడానికి, శుభ్రం చేసుకోవడానికి వెళ్తాం. అవునా? అట్లు వాక్యం అనే అద్దం దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు మన నిజస్థితిని తెలియజేసినప్పుడు
వెంటనే ఏం చేయాలి? అపవిత్రులని తెలుసుకొని వాటిని ఒప్పుకొని యేసు రక్తంతో మనం కడగబడి పరిశుద్ధంగా తీర్చబడాలి. అందుకే ఆలోచించుము, ఆయన తన దూతలను నమ్మడం లేదు. ఇంకా ఆకాశ వైశాల్యము ఆయన దృష్టికి పవిత్రము కానిది. కనుక స్త్రీకి పుట్టిన నరుడు ఎట్లు శుద్ధుడు కాగలుగుతాడు? పవిత్రవుతాడా? ఎన్నడూ కాదు. ఎందుకంటే ఆది మానవులు చేసిన పాపమును బట్టి వారి ద్వారా కలిగిన సంతానం నరజాతి అవ్వచ్చు, జన్మకర్మ పాపములతో లోకంలో కొనసాగుతూ నిత్య శిక్షణ పాత్రగా ఉంటున్నాడు. అనేకులు మన సహవాసం అంటే ఎలాంటిదో వారికి తెలిసి కూడా రాకుండా ఉంటారు. కొందరు చెప్తున్నాను, వారికి తెలిసి రాదు. ఎందుకు రాదు చెప్పండి? వారి నిజస్థితి దేవుడు తెలియచేస్తూ ఉన్నప్పుడు వారికి ఉన్న పాపం కొంచెం పోగొట్టుకోవడానికి వారికి ఇష్టము ఉండదు. కనుక వారు ఏం చేస్తారు? ఇటువంటి తొలుపుతూ వెళుతూ వస్తుంటారు. చివరికి వారంతము నరకానికి పాత్రలవుతారు. దానికి కారణం ఎవరు చెప్పండి? ఎవరైతే నిరాకరిస్తారో, ఎవరైతే దిద్దుబాటును అసహించుకుంటారో, దేవుడు చెప్పిన దాన్ని సరి చేసుకుంటారో, మరి అంగీకరించకుండా ఉంటారో, అలాంటి వారు నిత్య శిక్షకు పాత్రగా కొనసాగుతూ ఉంటారు. అందుకే ఏమంటారు? శుద్ధుడకు నరుడు ఏ పాటి వాడు, నిర్దోషిగా స్త్రీకి పుట్టినవాడు ఏ పాటి వాడు? ఆలోచించు. ఆయన తన దూతలందు నమ్మిక ఉంచాడు. ఆకాశ వైశాల్యము ఆయన దృష్టికి పవిత్రము కాదు. అట్లుండగా హేయుడు చెడినవాడు, నీళ్లు త్రాగినట్లుగా దుష్క్రియలు చేయవాడు మరి అపవిత్రుంటదా? కనుక మన అపవిత్రమైన జీవితాన్ని ఏం చేసుకోవాలి? కడుక్కోవాలి, క్షమాపణ పెట్టుకోవాలి. ఎందుకు చెప్పాలా? ఎప్పుడు ఎవరికి మరణం సంభవిస్తుందో మనకు తెలియదు. మీకు ఇదివరకు ఒకసారి చెప్పిన ఏమని, ఒక బాలు సండే స్కూల్ బాలు వాళ్ళ తల్లితో అడిగింది. ఏమని అడిగాడు? మరణం ఎప్పుడు సంభవిస్తుందని వారి మదర్తో అడిగితే వారి మదర్ ఏం ఆన్సర్ ఇచ్చింది? నువ్వు సమాధుల తోటకు వెళ్ళు, నీకు కనబడుతుంది అన్నాడు. సమాధుల తోటకు వెళ్తే ఏం జరిగింది? సమాధులు అన్నీ ఒకే సైజులో ఉన్నాయా? ఒకటి చిన్నది, ఒకటి నడిపాయింది, ఒకటి పెద్దది. ఇట్లా ఇన్ని రకాలు మమ్మీ అని అంటే, అందుకే ఆ పిల్లవాడితో అని, నాయన మనకు మరణం ఎప్పుడు ఎవరికి సంభవిస్తుందో తెలియదు. కనుక మనం ఏం చేయాలి? బాల్యంలోనే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొని మన పాపం యేసు రక్తంతో కడుక్కొని పరిశుద్ధంగా తీర్చబడ్డ తర్వాత మనం ఎప్పుడు చనిపోయినా, ప్రభు ఎప్పుడు లోకం విడిచిపెట్టినా మన పరలోకంలో మన ఆత్మ ఉంటుంది నాయన అని చెప్పిందంటాను. కనుక మనం వాయిదాలు వేయడం ద్వారా ఏం జరుగుతుంది? అకస్మాత్తుగా మరణం సంభవిస్తే మనం నరకానికి వెళ్ళకుండా తప్పదు. కనుక మన జీవితంలో ప్రభు మనతో మాట్లాడిన వెంటనే ఇదే చూపించాలి. యోబు గ్రంథం 25:4-6 నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు? చూడండి, నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు? స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎట్లు శుద్ధుడు కాగలడు? ఆయన దృష్టికి చంద్రుడు కాంతి గలవాడు కాడు, నక్షత్రములు పవిత్రమైనవి కావు. మరి నిశ్చయముగా పురుగు వంటి నరుడు ఆయన దృష్టికి పవిత్రుడు కానేరడు కదా. అంటే అర్థమేంటిది? మనం అంగీకరించాలా? మనము జన్మతో పుట్టగానే పాపులమని గ్రహించాలి. అవునా? దేవుని దృష్టికి మనం అందరము పరిశుద్ధులము, నీతిమంతులము కానే కావు. అందుకనే నీతిమంతుడు లేడు, ఒక్కడు ఉన్నాడా? ఒక్కడు కూడా లేడు. కనుక నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు? స్త్రీకి పుట్టిన వాడు ఆయన దృష్టికి ఎట్లు శుద్ధి కాగలడు? ఆయన దృష్టికి చంద్రుడు కాంతి గలవాడు కాదు, నక్షత్రములు పవిత్రమైనవి కావు. అంటే సృష్టి అంతా కూడా ఆయన దృష్టికి పవిత్రమైనది కాదు. అందులో నీవు నివసిస్తున్న నేను మనము కూడా పవిత్రము కాదు. పైకి కనబడడానికి నీతిమంతులుగా కనబడొచ్చేమో,
కానీ లోపల పాపం అనే క్రిస్తు సైలెంట్గా ఏమో పని చేసుకుంటూ మరి దేహాన్ని అంతటిని పాడు చేసి తిని ఏం చేస్తుంది, తిని వెలుపడికి అంత వికారం అంతా చేసి అవయవులన్నింటి కూడా చీమ రక్తంతో కారుతున్నారు. అలాంటి వ్యక్తి దగ్గర మీకు చెప్పినాను, అలాంటి చీమ రక్తంతో కారుతున్న కుష్ఠరోగి ప్రభు కృపను బట్టి రక్షించబడ్డాడు. దేవుని ప్రజలు, యాజకులు, పరిశుద్ధులు, సేవకులు అలాంటి వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ కుష్ఠరోగికి సువార్త ప్రకటించాం. సువార్త ప్రకటిస్తూ ఉంటే ఒక దినం ఏమన్నారంటే, దేవుని కృపను బట్టి పాపం కుష్ఠు నాలో ఉంది అని, వీరికంటే శరీర కుష్ఠు కంటే పాపం కుష్ఠు ఇంకా భయంకరమైనది, ఆత్మను క్షీణింపచేస్తుంది, ఆత్మరక్షణ లేకుండా నిత్య నరకానికి మరణానికి శిక్షకు పాత్రవుతానని గ్రహించి ఆ ప్రభు దగ్గర విశ్వాసంతో మోకరించి క్షమాపణ వేడుకున్నప్పుడు ఆ కృప కలిగిన దేవుడు ఏం చేస్తాడు, పాపమును ఆ కుష్ఠును ముట్టి బాగు చేస్తూ ఉంటాడు. చూడండి, ఒక విషయం మీకు చెప్తాను. ఈ బాగు చేసినటువంటి ఈ కుష్ఠరోగి అంటే పాపం కుష్ఠు, దేహం కుష్ఠు అట్లే బయటికి కనబడుతుంది. మనుషులు కనబడుతుంది, చీమ రక్తంతో కాళ్ళు అన్నీ కూడా వికార రూపం ఉన్నది. కానీ ఆయన దేవుడుగా, రక్షకుడుగా, ప్రభువుగా తన పాపాలు అంగీకరించి ఒప్పుకొని విడిచిపెట్టి యేసు రక్తంతో తన పాపాలు కడుక్కున్నాడు. ఎట్లా? యాజకులు వెళ్ళి సువార్త చెప్పడం ద్వారా దేవుని వాక్యాన్ని నమ్ముకున్నాడు. అప్పుడు గుడికి రావడం ఏం చేసి ఆరంభించాడు. గుడికి రావడం ఆరంభిస్తే చీమ రక్తంతో కడుక్కున్నటువంటి ఉన్న ఈ కుష్ఠరోగిని ఎక్కడ కూర్చోబెడతాం చెప్పండి, మందిరంలో చెప్పండి. మన పక్కన కూర్చోబెట్టుకుంటామా చెప్పండి? ఎవరు నా పక్కన కూర్చుంటారు అని చెప్పగలిగిన వారు ఉన్నారా? దేవుడే వారిని వెలివేస్తున్నాడు ఊరు బయటికి. ఏమంటారు? అయితే ఈ కుష్ఠుడు బాగుపడి పాపం కుష్ఠుడు బాగుపడి క్షమాపణ పొందిన తర్వాత, వాక్యం అంతా తెలుసుకున్న తర్వాత, దేవుడు నాకు చేసిన మేలును బట్టి నేను కృతజ్ఞతలు చెల్లిస్తానని ఒక దినం మంచి నేతి మిఠాయిలు తీసుకొచ్చాను. ఎవరు? ఈ కుష్ఠరోగి మంచి నేతి మిఠాయిలు తీసుకొని వచ్చి, మీరందరూ నాకు ప్రార్థన చేసినారు, నేను కృతజ్ఞతగా దేవుడు నాకు చేసిన మేలును బట్టి, పాప క్షమాపణను బట్టి మరి నేను ఈ స్వీట్స్ తీసుకొచ్చాను అని అన్నప్పుడు, అప్పుడు ఏం చేస్తారు? సేవకుడు వచ్చి ఆయన తీసుకొచ్చినటువంటి లడ్డును ప్రార్థన చేసి అంటాడు కుష్ఠరోగి, నా స్వహస్తాలతో వీరందరికీ నేను పంచిపెడతాను అని అంటాడు. సేవకులు, యాజకులు, భక్తులు, పరిశుద్ధులు ప్రార్థన చేసి ఆ స్వీట్స్ ఇస్తారు. స్వీట్ చాలా బాగుంది, చాలా మంచి రుచికరంగా ఉంది. కానీ నేను స్వయంగా నా చేతులతో అందరికి ఇస్తాను అంటే ఎంతమంది తీసుకుని ఇస్తే తింటారు చెప్పండి? నేతి మిఠాయి లడ్డు మంచిగుంది, ప్రార్థన చేసినాం. ప్రార్థన చేస్తే అన్నీ పవిత్రపడతాయి. అవునా? పవిత్రమైన లడ్డును తినడానికి ఎంతమంది ఇష్టపడతారు? ఉన్నారు? ఒక్కరైనా? ఏమన్నా ఉన్నారా? అంటే ఇప్పుడు మీకు అర్థమైపోయింది పాపం అనే కుష్ఠు ఎంత భయంకరమైందో మనకు తెలిసిపోతుంది. అలాంటి వ్యక్తిని ఊరు వెలుపట్టిన ఊరు వెలుపట్టనే కాదు, ఆ వ్యక్తి దగ్గరికి ఆ రూట్లో, ఆ మార్గంలో ఇంకా ఎవరైనా వెళితే వాడు చెప్పాలేమని, అపవిత్రుడని అనాలి. అంటారని చెప్పండి. మారుమనసు పొందని వాళ్ళు నేను అపవిత్రుడను అని అంటారా? చెప్పండి, అంటారా? పాపాలు కుక్కలు విడిచిపెట్టిన వారు నేను పాపాత్మురాలను, పాపిని అంటారా? అంటావా? కనుక మన జీవితంలో ఇక్కడ ఎంత స్పష్టంగా దేవుడు తెలియజేస్తున్నారు చూడండి. కనుక మన జీవితము ప్రభు మనతో మాట్లాడుతున్న వెంటనే దాన్ని ఏం చేయాలా? మనం
అలాగే చూడండి, క్రీస్తు రక్తము తప్ప పాపికి మంచి మార్గం ఇంకొకటి లేదే. ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపమును మన పవిత్రుగా చేస్తుంది. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము చూడండి, శిష్యులందరూ మనందరికి బాగా తెలుసు. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. చూసావు ఏం చేస్తుంది? ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని ఏం చేస్తుంది? పవిత్రులుగా చేస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. కనుక ఇప్పుడు ఏం చేయాలా? కుమారుని యేసు ప్రభునందు విశ్వాసము ఉంచాలి. జన్మ పాపని గ్రహించాలా, గర్భపాపం చేసిన దాన్ని గ్రహించాలా, దాన్ని ఒప్పుకొని పాపినని గ్రహించి పాపం ఒప్పుకొని పాపములను ఏం చేయాలి? వాటిని విడిచిపెట్టాలి అంటాడు, విడిచిపెట్టాలి. కనుక చూడండి, మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 8-9 మనము పాపము లేని వారమని చెప్పుకుని ఎడల. ఇప్పుడు చూడండి, ఎవరైతే మారు మనసు పొందలేదో, ఎవరైతే తమ పాపంగా గ్రహించి పాపం ఒప్పుకొని విడిచిపెట్టలేదో, మారు మనసు పొందలేదో, యేసు పెదవులతో దేవుడిలో అంగీకరించడమే కాదు, హృదయాంతరంగము మారిపోయి ప్రభువును రక్షకుగా స్వీకరించిన తర్వాత ఇప్పుడేది మనము పాపం లేని వారం అన్నట్టుగా నడుచుకుంటాం, కనపడతాం. మనలో బలీత లేవని మనుషుల దృష్టి కాదు, దేవుని సమీపించినప్పుడు మన పాపం ఆయనకు వెలుగులో కనబడుతుందా లేదా? ఆయన దృష్టికి అంతా కనబడుతుంది. అందుకే మీకు ఎగ్జాంపుల్ అప్పుడప్పుడు చెప్తుంటాను. యెషయా 6వ అధ్యాయంలో ఏమంటాడు? ప్రవక్త అయ్యుండి కూడా ఆయన వెలుగులోనికి వచ్చినప్పుడు నేను ఏం చేసినాడు? అపవిత్రమైన పెదవులు గలవాళ్ళను అపవిత్రమైన జనముల మధ్య నేను నివసిస్తున్నాను అంటాడు. కనుక వాక్యం పిల్లోకి మనం వచ్చినప్పుడు ప్రతి ఏ పాపమైనా సరే దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి. అందుకే కొందరు ఏం చేస్తారు? మన పాపం లేని వారమని ఒప్పుకొని మనలను మనమే మోసపుచ్చుకుందాము. ఏమైతే చూడండి, మనలను మనమే మోసపుచ్చుకుంటాము. తర్వాత మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త మనం నమ్ముకుంటే మన పాపములను క్షమిస్తాడు, పరిశుద్ధులుగా మారుస్తాడు, నీతిమంతులుగా తీరుస్తాడు. మన పేరు ఆయన జీవ గ్రంథంలో రాసుకుంటాడు. కనుక ఏం చేయాలి? మన పాపములు చేయలేదని చెప్పుకునే ఎడల 10వ వచనం, మనము పాపము చేయలేదని చెప్పుకుని ఎడల ఆయనను అబద్ధికునిగా చేయువారమగుదుము. దేవుణ్ణి అబద్ధికునిగా చేస్తాం. ఎవరిని? ఆ ప్రభువుని అబద్ధికునిగా చేస్తాం. పాపం చేసుకుంటూ కూడా చేయలేదంటే యాక్టింగ్ చేస్తాం మనుషుల దగ్గర. కానీ పరలోకంలో నీవు ఉంటావా? నిత్య శిక్ష పాత్ర అవుతావు, కానీ పరలోకంలో ఉండని. ఎందుకంటే వేశ్యలన్నా పరలోకం వెళ్తారు, కానీ వేషధారులు పరలోక రాజ్యం వెళ్ళడం చాలా కష్టం. దేవుడి వాక్యమే అలా తెలియజేస్తున్నాడు. కనుక మనం కప్పు పెట్టక మనం ఏం చేయాలి? వెంటనే మన నిజ స్థితిని గుర్తించి మన పాపను ఒప్పుకొని విడిచిపెట్టాలి. కనుక ప్రభు సమయం అయిపోయింది. ఈరోజు ఏం చూసాము? కుష్టు చాలా మోసకరమైన వాది. రెండవది, ఈ కుష్ఠరోగము మనిషిని దూరం చేస్తుంది. అవునా? దూరం చేస్తుంది. మూడవది, కుష్ఠరోగము బహు రోతగల అపవిత్రమైన రోగము. పురాతన కాలంలో ఇది పెద్ద రోగము అనేవారు, పెద్ద రోగము అనేవారు. కనుక ఈ 3 చూశాము.
తర్వాత చూస్తాం. కనుక మన జీవితంలో ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చినప్పుడు మన నిజ స్థితిని తెలుసుకోండి. వెంటనే పాపిని గ్రహించి పాపం ఒప్పుకొని పాపం విడిచిపెట్టాలి. పాపిని గ్రహిస్తాము, పాపం ఒప్పుకుంటాము, కానీ వాటిని ఏం చేయము, విడిచిపెట్టాము. అవి అట్లే ఉంచి మళ్ళీ చేసిన తప్పు మళ్ళీ చేస్తూ ఉంటాము. చూడండి, నేను ఒక పని చేస్తూ ఉంటాను. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. పాలు పెరుగు తోడేస్తాము. పాలు పెరుగు పెరుగు కావాలంటే ఏం చేయాలి? పాలల్లో కొంచెం పెరుగు తోడేయాలి. వేయాలా లేదా? వేసిన తర్వాత దాన్ని తిన్న తర్వాత ఇంకా కొంచెం పెరుగు ఉంటుంది అనుకో. నెక్స్ట్ డే ఏం చేస్తానంటే కొంచెం ముందుగా నేనే కడిగి పెట్టినా కదా అని ఆ పాలన్నీ ఆ పెరుగులో వేస్తే మళ్ళీ పెరుగు అవుతుంది. అవుతుందా లేదా? ఎట్లుంటుంది ఆ పెరుగు చెప్పండి. సేవకురాలంటుంది రోజు అందులో వేయకూడదు, వేరే పాత్రలు వేయాలి అని చెప్తూ ఉంటుంది నాకు. విన్నారా? కనుక మన జీవితంలో అది ఇదివరకే ఉన్నటువంటి పెరుగులో మళ్ళీ పాలు పోతే అది పులిపైపోతుంది, తినడానికి ఇష్టము. కనుక మన జీవితంలో ఎప్పుడైనా సరే ప్రభు మనతో మాట్లాడుతున్న వెంటనే ఆయన రక్తంతో కడుక్కొని పరిశుద్ధిగా తీర్చబడాలి. వాక్య పేరులో సరి చేసుకొని యోగ్యమైన రీతికి వాళ్ళు పాల్గొన్నాం. ప్రార్థన చేసుకుంటాం. మీ తండ్రి యేసునామమున మరొకసారి మీ పాదములు చెప్పుకుంటున్నాం. ప్రభా, మీ మామూలు తీసుకొచ్చిన మీకు బాగున్నటువంటి వందనాలు. మీ మాతో మాట్లాడుతూ వచ్చిన స్థుతిస్తున్నాం. ఎవరైనప్పటికీ సరే ప్రభా, పాపము దుష్టులు కలిగి ఉన్నట్లయితే మీ దృష్టికి మేము మరి సీక్రెట్గా మరి అంధకారంలో దాచి ఉంచలేదు. కనుక మీరు మా ప్రవర్తన అంతా మీరు చూస్తూ ఉన్నారు. కనుక వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి మీ రక్తంతో కూడా పరిశుద్ధిగా తీర్చబడి పాప క్షమాపణ పొంది నిత్య జీవానికి వారసుగా చేయవలసిందిగా కోరుతుంది. యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి.